అందరికీ శుభోదయం. మనం మొదటి రోజు కథ చెప్పుకున్నాం కదా. ఈరోజు రెండవ అధ్యాయం వినబోతున్నారు. సోమవార వ్రత మహిమ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరం తీత్రయస్సిఖాః తస్మై తారాత్మనే మేధా దక్షిణామూర్తయే నమః. ఓ జనక మహారాజా, ఇంతవరకు కార్తీక మాసమందలి ఆచరించవలసిన విధి విధానాలు తెలియజేసి తిని. కార్తీక మాసంలో సోమవారమునకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యము కలదు. సావధానుడివై ఆలకించుము అని చెప్పసాగాడు. కార్తీక మాసంలో సోమవారం శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసముండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి తమ శక్తి కొలది నిష్ఠతో శివదేవునికి బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం తరువాత భుజించవలెను. తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. లేనిచో కనీసం 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టవలెను. ఇలా ఈ సోమవార వ్రతం చేసినచో కైలాస ప్రాప్తి కలుగును అని చెప్పసాగాడు. వితంతువులు ఈ వ్రతం ఆచరించినచో కైలాస ప్రాప్తి పొందుతారు. ఈ వ్రతం యొక్క మహిమ మనం మొదటి రోజు కథలో నిష్ఠురి యొక్క ఇతిహాసంలో తెలుసుకున్నాం కదా. ఒక ఉత్తమ బ్రాహ్మణుడు తను చేసిన సోమవార వ్రత ఫలితాలలో ఒక సోమవార వ్రత ఫలితాన్ని ఆ కర్కస అను కుక్కకి దారపోయగా ఆమె అటు 10 తరాలు ఇటు 10 తరాల వారిని కూడా ఉత్తమ గతులు పొందేలా చేసి ఎంతో ఆనందంగా కైలాసానికి పుష్పక విమానంలో వెళ్ళింది. కావున ఓపిక ఉన్నవాళ్ళు తమ శక్తి కొలది సోమవార వ్రతం ఆచరించినచో తప్పక కైలాస ప్రాప్తి పొందుతారు. చేయగలిగి ఉండి కూడా బద్ధకంతో ఈ వ్రతం ఆచరించని వారు రౌరవాది నరకాలు అనుభవిస్తారని చెప్పబడింది. కావున అందరూ తమ శక్తి కొలది తప్పక ఈ కార్తీక మాస సోమవార వ్రత మహిమను తెలుసుకొని శివారాధన చేయవలెను. ఇంతటితో 2వ రోజు పారాయణం పూర్తి అయింది. మరలా రేపు 3వ రోజు పారాయణంతో కలుద్దాం. నమస్కారం. ఓం నమః శివాయ.